నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత 2-3 నెలల నుంచి కూడా కనిపించట్లేదు, ఎటెళ్ళిపోయాడని చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఏపీలో చూసుకుంటే చాలా దారుణాలు జరిగిపోతున్నాయి, ఏమిటి కూడా రియాక్ట్ అవ్వట్లేదని. సో మీరు ఏం చెప్తారు? ఆయన 2-3 నెలలు అంటే ఒక నెల నుంచి కొంచెం షూటింగ్లో బిజీ ఉన్నాడు ఆయన. కాకపోతే ఏంటంటే వీళ్ళకిలాగా రాజకీయంగా దోసేసుకున్న సొమ్ము లేదు కదా. ఆయన కష్టపడి పని చేసుకుంటేనే బ్రతకగలుగుతాడు. ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులేమో పేదోడికి ఇచ్చేస్తాడు. కాబట్టి ఆయన కష్టపడి పని చేసుకోవాలా. పని చేసుకున్న దాంట్లో వచ్చిన డబ్బుతో ఆయన బ్రతకాలా, ఆయన సెక్యూరిటీని బతికించాలా, ఆయన అనుచరులను బతికించాలా, ఆయన పార్టీని బతికించుకోవాలా. వీళ్ళకి లెక్క లక్షల కోట్లు, వేల కోట్లు దుబ్బేసిన దొంగ కాదు కదా. ఈ దొంగలు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. నిజాయితీపరుడు గురించి ఎప్పుడూ కూడా విషయం కక్కుతూనే ఉంటారు. కానీ నిజాయితీపరుడికి ఎప్పుడూ కూడా చెడ్డ పేరు రాదు. ఆయన చేయకపోవడం ఏంటండి, అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అటు మన గిరిజన పుత్రుల కానించి ఇటు పంచాయతీ వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు, ఇక్కడ మన పరిపాలన చేస్తున్నాడు. కొంతమంది ఏంటంటే ఏ పని లేని వాళ్ళు ఏదో అనాలి కదా. అంటే సార్ మొన్న కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి దారుణంగా కొట్టారు. అవును. అయితే మహిళల గురించి ఎప్పుడు ఎక్కువగా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆమె గురించి ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. అసలు ఎటు వెళ్ళిపోయాడు అనే విధంగా అడుగుతున్నారు. అదే ఆయన షూటింగ్ చేస్తున్నట్టు బ్రహ్మాండమైన రియాక్షన్ సీఎం ముఖ్యమంత్రి నుంచే వచ్చింది కదా. ముఖ్యమంత్రి, హోంమంత్రి గట్టిగానే పోరాటం చేసి వాడిని ఎవరైతే ఆ దారుణానికి పాల్పడ్డాడో తీవ్రంగా స్పందించి వెంటనే అతను అరెస్ట్ చేశారు కదా. మొత్తం ఆ స్టాఫ్ను మొత్తం అరెస్ట్ చేశారు. ఎవరైతే కొట్టారో లేడీస్ కొట్టారంటున్నారు, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవడో జంటున్నాడు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా. ఎందుకంటే ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి స్పందించాలా. ప్రభుత్వం స్పందించింది బ్రహ్మాండంగా. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకున్నారు కదా. 5 లక్షల రూపాయలు ఏమి ఇచ్చారు. ఈ సన్నాసులు మాట్లాడే మాటల కిందే సాయం చేసే చేతులు కావాలి కానీ మాటలు చెప్పే మాటలు ఏం ఉపయోగపడతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా సమాజం పట్ల ఆలోచిస్తూ ఉంటాడు, సమాజం బాగు కోసం ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి చీడపురుగులు ఎన్ని మాట్లాడినా పట్టించుకోడు. వాళ్ళు కళ్ళున్నా చూడలేరు. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నా కూడా అభివృద్ధి జరగడం లేదు అంటున్నారు. సంక్షేమ ఫలాలు ఇస్తున్నా సంక్షేమ ఫలాలు అందడం లేదు, అందులో 2000 నొక్కేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనబడడం లేదు అంటున్నారు. ఇలాంటి కళ్ళున్న కబోదులకు మనం చెప్పేది మాట ఒకటే, మీరు మూసుకొని అన్నీ సపరేట్గా ఉండండి. ఆల్రెడీ మీ సీట్లన్నీ చినిగిపోయినాయి, 11కి వచ్చింది. ఇక మిగిలిన అన్నీ మూసుకొని సపరేట్గా ఉంటే బెటర్. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ముఖ్యంగా మహిళల పట్ల, మహిళల రక్షణ కోసం ఎక్కువగా ఆయన పాటుపడుతుంటాడు. కానీ రీసెంట్గా కుప్పంలో ఒక మహిళల్ని ఎంత దారుణంగా కొట్టారో మనం చూసాం, చెట్టు కట్టేసి. సో అలాంటి విషయానికి కూడా ఆయన రియాక్ట్ కాలేదు, ఎటెళ్ళిపోయాడు, దాక్కున్నాడని కూడా చాలామంది అడుగుతున్నారు. ఏం చెప్తారు? దాక్కోవడం అని కాదన్న. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ప్రణాళికలు అనేది రచించడం జరుగుతుంది. కొన్ని ఇప్పుడు మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు కలెక్టర్స్ తోటి. కానీ అన్ని సంక్షేమాల వాళ్ళకు సంబంధించిన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు కుప్పం సంఘటన ఒకటే కాదు, ఏదున్నా అది అందరి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఒక మహిళ అనేది దానికి కూడా రాజకీయాలకు లాగడం సరికాదు. ఎందుకంటే ఆమె రాజకీయాలు చేసే మహిళ కాదు, ఆమె కామన్ చిన్న సాధారణ మహిళ. అలాంటి మహిళలను కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఇదే వైసీపీ పార్టీకి నిదర్శనం. ఏంటంటే వాళ్ళు చేసే ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి పైన ఇప్పటికైనా ఇవి మానుకోవాలి. ఎందుకంటే సాధారణ మహిళ, ఆమె ఏదో అప్పు చేసిందట, సరే ఏది చేసినా ఆమెకు రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు. అంటే ఏదేమైనా ఆయన సినిమా బిజీలో ఉండొచ్చు, ఏదో ఒక బిజీలో ఉండి ఇట్లా రాలేకపోతున్నాడు అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది మామూలు పదవి కాదు. రేపు మాపో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ఇప్పటికే కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. సో అనేక బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ సాధారణ ఏదైనా చిన్న ఇష్యూ జరిగిన పవన్ కళ్యాణ్ గారికి ముడి పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అసలు సొసైటీలో ఎక్కడైనా, ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళండి, ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొట్టినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ రావాలి. అంతకుముందు కూడా వాడు పిచ్చోడు ఉండే, కత్తి మహేష్ గాడు, వాడు ఇది ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉంది, ఇక్కడ ఇది అయింది, పవన్ కళ్యాణ్ రావాలి. ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి, ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి. పిచ్చోళ్ళ మంచోళ్ళ, తెలిసి మాట్లాడుతుర్రా, తెలియక మాట్లాడుతుర్రా, కొంచెమన్నా అవగాహన ఉందా లేదా అనేది అసలు వైసీపీ పార్టీకి అర్థమవుతలేదు నాకు. ఎందుకనండి ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటారండి, ప్రపంచ దేశాలలో కూడా ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. ఎవరో కొట్టినంత మాత్రాన సరే కొట్టడం అది తప్పే, రైట్ అని ఎవరు కూడా అనడం లేదు. కానీ దానికి పవన్ కళ్యాణ్ రావాలి,
అది కాదండి సమస్యను మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర వైసీపీ పార్టీ ఎవరైతే అక్కడ నాయకులు ఉన్నారో దాన్ని పవన్ కళ్యాణ్ రావాలని క్వశ్చన్ చేయడం కాదు, ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందండి, మంచి గుర్తింపు వస్తుంది మీకు ప్రజల దగ్గర. అంతే తప్పించి అన్నిటి అంటారు మోకాలకు బొడుగుండుకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి? ఆయనకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, చాలా ఇది ఉంది. ఇప్పుడు ఎవడో కనబడడం లేదంటుండు. మొన్న పాపం అభిమాని కోరిక మేరకు సెలూన్ వచ్చి కటింగ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చి 20 రోజులు కూడా కావడం లేదు, 2 నెలలుగా 3 నెలలు కనబడతలేడు. ప్రతి అభివృద్ధి కనిపిస్తే సరిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారి మాట పదే అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది, పవన్ కళ్యాణ్ అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పాడు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఏపీలో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. రీసెంట్గానే కుప్పంలో ఒక మహిళని చెట్టు గట్టేసి మరి దారుణంగా కొట్టారు. అయితే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ విధంగా జరుగుతున్నా కూడా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? బేసికల్ ఏంటంటే మనం భారతదేశంలో మనం చాలా ప్రజాస్వామ్యత దేశంలో మనం బతుకుతూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అండి, కుప్పంలో జరిగినటువంటి ఒక మహిళని అప్పు కండిషన్లో వాళ్ళని చెట్టుకి కట్టేసి బంధించడం జరిగింది చెప్పేసి సోషల్ మీడియాలో అయితేనే మీడియాలో చూడడం జరిగింది. దానికి ప్రస్తుతం గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యక్తులు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వీడియోని, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆల్రెడీ ఆ బాధిత మహిళ పరామర్శించడం జరిగింది, నష్టపరిచి చెల్లించడానికి. కానీ ఇటువంటి అమానుష చర్యలు బేసిక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొన్ని ఏంటంటే ఫైనాన్షియల్గా కొన్ని ఆర్థిక పరిస్థితులు అనేది కొద్దిగా ఇబ్బంది అయితే జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. ఓకే అన్న, ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు, ఎటు వెళ్ళిపోయాడు? ముఖ్యంగా మహిళల కోసం ఎప్పుడు పోరాటం చేస్తారు అంటారు కదా, సో మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎటు వెళ్ళాడు అనేది చాలా మంది అనుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు ఆయనకు? బేసిక్ సనాతన ధర్మం అంటూ కొంతమంది మహిళా పక్షపాతిగా కొంతమందికి చాలా అనుకూలంగా మాట్లాడి ఆల్రెడీ ఎలక్షన్ ముందర మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంత మహిళలకి అయితే ఖచ్చితంగా తనైతే అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని కండిషన్లో అయితే తను ఒక అధికారం రాకముందర మాట్లాడినటువంటి కొన్ని ఫైర్నెస్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఫైర్నెస్ అనేది ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షం మెర్జ్ అయిన తర్వాత తగ్గిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఆయన కనిపించకపోవడానికి సినిమాలు ఒక కారణం అనుకోవచ్చా, లేకపోతే బయటికి రాకుండా ఇంకేదైనా ప్లానింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చా? సినిమాలు కూడా తీస్తున్నారని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. కానీ ఒకటైతే విషయం చెప్తున్నాం, కానీ సినిమాల్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన కండిషన్ ఏం జరుగుతుందా అంటే అధికార పక్షంలో ఉన్నా కానీ తన యొక్క పాజిటివ్ పవర్ అనేది చూపించుకోవాలి. బేసిక్గా తన పేరు పవర్ స్టార్. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏ బాధ్యత, ఏ మహిళ, ఎటువంటి సంఘటన తను ఒక సొంతంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద సంఘటన తీసుకొని అధికార పక్షం విరుచుకుపడేవాడు. కానీ ఆ సంఘటన అధికారం వచ్చి రావట్లేదని ఒక సామాన్య కామన్ పీపుల్ న్యూట్రల్ అనుకుంటున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుంది ఇది. సో మరి ఈయన పార్టీకి ఏమైనా ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అధికార పార్టీకి అయితేనేమి అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీ అయితేనేమి ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా హోప్స్ అయితే బాధిత మహిళ అయితేనేమి కొంత అణగారిన వర్గాలు అయితేనేమి అతను ఆశ పెట్టుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద దాని యొక్క కండిషన్లో. కానీ కొన్ని వీళ్ళు ఏంటంటే కొంత న్యూట్రల్గా ఉంటున్నారు, వీళ్ళకి న్యాయం చేయలేకపోతానే అయితే కండిషన్ ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కళ్యాణ్ గారు గత 2-3 నెలల నుంచి కూడా రాష్ట్రంలో కనిపించట్లేదు, ఏ ఇష్యూ జరిగినా కూడా రియాక్ట్ అవ్వట్లేదు అని అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, దాక్కున్నాడా అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? నోట్లో లాలీపాప్ పెట్టుకోను. ఎందుకంటున్నా అంటే 2-3 నెలల నుంచి ఎందుకు కనిపిస్తలేడు అన్న? రీసెంట్గా కూడా కనిపించిండు. అదేదో వర్క్ మీద మన దాని మీద ఏది పాల్గమ్ అటాక్ మీద మాట్లాడిండు, దానిల మీద రియాక్ట్ అవుతూనే ఉన్నాడు. కాబట్టి అంటే తన షెడ్యూల్ని అంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి మాట ఇచ్చిండ్రు, దాని పరంగా బిజీగా ఉండొచ్చు. అంటే వస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళలకు రక్షణ, మహిళల గురించి పాటు పడతారని చాలా మంది అంటారు. సో మరి మనం చూసాం కుప్పంలో ఒక మహిళని దారుణంగా కొట్టారు, చెట్టు గట్టి. సో దానికి కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా. సో ఎందుకోసమని దాక్కున్నాడా అనేది క్వశ్చన్. అదొక్కటే బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో మహిళని కట్టేసి కొట్టినా సరే
చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినారు కానీ అదే రియాక్ట్ శిక్ష చేశారు కానీ పవన్ కళ్యాణ్ అదే ఎందుకంటే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా గత 2 నెలల కిందట పిఠాపురంలో కూడా దళితులని ఇట్లా తక్కువ చేసి చూడడము, ఊరును వదిలిపోయేలా చేయడము, దాని మీద రియాక్ట్ కాకపోవడము కొంతవరకు కొంచెం బాధాకరమైన విషయమే. రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి స్పందించింటే బాగుంటుంది అన్న, కానీ దాని వెనక కూడా ఏదైనా ఉండొచ్చు అనేది మనం అనుకుంటున్నాం. సినిమాల షెడ్యూల్ వల్ల బిజీగా ఉండొచ్చా, లేకపోతే రాజకీయాల పరంగా ఇంకా ఏమైనా హై మీటింగ్స్ పరంగా వెళ్ళొచ్చు? హై మీటింగ్స్ ఉంటే తెలుస్తుంది అన్న, మన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి వల్ల అయినా తెలుస్తుండే. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ వల్లే బిజీగా ఉండొచ్చు, ఎందుకంటే లైన్గా ఇప్పుడు ఓజీ, దాని తర్వాత మన ఉస్తాద్ భగత్ సింగ్, ఇద్దరికి ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ఇచ్చింది కాబట్టి దాని మీద షెడ్యూల్స్లో బిజీగా ఉన్నారు. మరి ఇట్లా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా లోపలికి లాగడం అనేది ఎంతవరకు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళని కాదన్న, పవన్ కళ్యాణ్ అన్న ఇట్లా నాళ్ళ మీద ఖచ్చితంగా రియాక్ట్ కావాలన్న, పక్కగా రియాక్ట్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు ఓట్లప్పుడు అందరూ ఒకటే వీర మహిళలు అది ఇదని మాట్లాడినప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యింటే కొంతవరకు మంచి ఇంప్రెషన్ కలిగేది. మరి టీడీపీ నుంచి ఏమన్నా కుట్ర జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారి మీద? అది తొక్కేయాలి నెక్స్ట్ ఉన్నారన్న, కొంతమంది ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మట్టుకైతే టీడీపీ వాళ్ళ వైపు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అన్నని తొక్కాలి అది అని చూస్తున్నారు. అంటే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు రావద్దు అని చెప్పి చూస్తున్నారు. అవునవునన్న, ఖచ్చితంగా అది కనిపిస్తుంది, క్లియర్ కట్గా కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కూడా చేరేయలేదని అవి ఏవో చిన్న చిన్న థింగ్స్ కొంచెం వైరల్గా కావడము. మరి 2029లో పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా పోటీ చేస్తే బాగుంటుందా, లేకపోతే మళ్ళీ కూటమి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు? ఎట్లా చేసినా మన ప్రభుత్వం మంచిగా నిలబెట్టుకొని మన పేరు మంచిగా నిలబెట్టుకుంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచిగా చేస్తే బాగుంటుంది అన్న.